గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పద్మజ విజయవాడ నుంచి. మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓఎస్, పీకాస్, ఓవరీలో చిన్న సిస్ట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ వీడియో ఇలాంటి ప్రాబ్లం మీకు ఉంటే దాని ట్రీట్మెంట్ ఉంటుందా లేదా అనేది చాలా మందికి ఎక్స్‌ప్రెస్ చేసే డౌట్ అనమాట. దానికోసం ఈ వీడియో తయారు చేస్తున్నాం. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఆడవాళ్ళకి ఏదైతే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తుందో ఓవరీస్లో ఇక్కడ నుంచి హార్మోన్స్ వస్తాయి. ఓవరీలో ఫాలికల్స్ ఉంటాయి. ఫాలికల్స్ పెరుగుతూ ఉన్నప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేస్తూ దాంట్లో నుంచి ఊసైట్ అనే సెల్ని రిలీజ్ చేస్తాయి. బేసిక్ ఫంక్షన్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నిటికీ కూడా ఈ ఊసైట్కి ఆడవాళ్ళకి మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పర్మ్ కలిస్తే బేబీ తయారైతే బేబీ గర్భసంచిలో పెరిగి 9 నెలల తర్వాత ఇంకో కొత్త లైఫ్ ఉండి లైఫ్ కంటిన్యూ అవ్వాలి అని చెప్పి. లేకపోతే మనందరము చనిపోయిన తర్వాత లైఫ్ ఇక్కడితో ఆగిపోతుంది. సో ఈ నెక్స్ట్ జనరేషన్ తయారవ్వటానికి రీప్రొడక్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది. పీసీఓ అంటే ఈ ఓవరీలో ఉండే ఫాలికల్స్ గ్రోత్ పొటెన్షియల్ వాటికి ఉన్నా కూడా అవి పెరగకుండా ఒకే లెవెల్లో ఆగిపోతూ ఉంటాయి. సో ఇది మనము లోపల ఉన్నది కనుక దీనివల్ల మీకు ఫిజికల్గా బయటకి ఏమి ఇబ్బంది ఉండదు. సో ఓవరీస్లో అవి ఫాలికల్స్ ఓవులేట్ అవుతూ ఉన్నా, ఫాలికల్స్ ఓవులేట్ అవ్వకపోయినా, అది క్వైట్గా ఉన్నా ఓవరీస్ అయితే మీకు ఏమి ఇబ్బంది పట్టవు. సో ట్రీట్మెంట్ అనేది మీకు ఈ పీసీఓ కండిషన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఫేస్ అవుతున్నారు అనే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా చాలా మందికి ఉంటాయి. సో పీరియడ్ బాగా లేట్గా వచ్చి అయినప్పుడు చాలా హెవీగా బ్లీడింగ్ అయితే బ్లీడింగ్కి ట్రీట్మెంట్ ఇస్తాం. దానికి తోడు టెంపరీగా మనం హార్మోన్స్తో ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సిస్టమాటిక్ ఓవ్యులేషన్ అయితే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు కనుక దీనికి కూడా మెటబాలిక్ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉండి హార్మోన్స్ కరెక్ట్గా ఉండటానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ అవసరం? ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఈ ఇర్రెగ్యులర్ హార్మోన్ ఎఫెక్టు గర్భసంచి లోపల పొర మీద పడి ఇక్కడ గర్భసంచి లోపల పొర చాలా మందంగా అవ్వచ్చు, పాలిప్స్ అవ్వచ్చు, ఫైబ్రాయిడ్ అవ్వచ్చు, కొంతమందికి ఎండోమెట్రియాసిస్ అవ్వచ్చు, కొంతమందికి ఇలా అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ పెంచే హార్మోన్, ప్రొజెస్ట్రాన్ తగ్గించే హార్మోన్, ఇలా అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఉన్న కొంత పర్సెంటేజ్కి జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా లావుగా ఉండటము, ఈ డయాబెటీస్ ఉండటం, హైపర్ టెన్షన్ ఉండటంలో గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ కనుక అది రాకుండా ఉండటానికి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ ఈ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ ఉండకూడదు. సో పీసీఓ ఈ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మనం ఎగ్జాక్ట్. పీసీఓ వల్ల ఏదైతే మీకు ఇబ్బంది ఉంటుందో బ్లీడింగ్ ప్రాబ్లం అనుకోండి దానికి ఇస్తాం. మిగతా ప్రాబ్లమ్స్ గురించి ఫర్దర్ డిస్కషన్స్ ఉంటాయి. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను డాక్టర్ పద్మజ అట్ మెడ్సీ హాస్పిటల్ విజయవాడ. మీరు వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. లేకపోతే యూ కెన్ కమ్ ఫర్ కన్సల్టేషన్. థ్యాంక్ యూ.